అత్తయ్య, శివ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తుంటే నీ కోళ్ళు నన్ను నన్ను కోరిక తీర్చబడదు. చూసావమ్మా ఎంత బద్దగించిందో. మావి వరుసలు లేకుండా 4 తగిలిస్తే కానీ దాన్ని మట పడగదే. హలో, ఓహో, ఈ నరకం నుంచి నన్ను కాపాడమని మీ అన్నకా నీ అన్న, అదే ఆ మినిస్టర్ అన్నకి ఉత్తరం రాశావా? ఎందుకు ఈ బాధలన్నీ? నా కోరిక తీర్చు, ఈ సమస్యలన్నీ తీరుస్తా. నో 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 నో, చెల్లి గిల్లి నో చెంత, వరుసకు అది సత్సానికి. నా మాట కాదన్నావు అనుకో. ఏం జరిగింది? ఏం జరిగింది అల్లుడు? ఏం లేదత్తయ్య, మనం దీన్ని రాచి రంపాను పెడుతున్నామని ఆ మినిస్టర్ కి ఉత్తరం రాసి పోస్ట్ చేయడానికి వెళ్తుంటే నేను పట్టుకున్నా, అంతే, ఇంకేం లేదత్తయ్య. ఉత్తరాలు రాస్తావా? ఉత్తరాలు ఉండవే నిన్ను. ఏంటి అది అంచడం? అసలు ఆ కూర్చోవడం ఏంటి? ఏ చేతుల్లో బలం లేదా? రోజు కుంచాలు కుంచాలు లాగిస్తున్నావు. ఇతని పేరు మస్తాన్, రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాడు. మన మేనకును రికార్డింగ్ డాన్స్ పంపిస్తే రోజుకు 1000 రూపాయలు చొప్పులు ఇస్తాడంట. నెలకి 10 రోజుల పని అంటే నెలకు 10,000. అల్లుడు, ఇంకో 10 రోజులు లాగించమని చెప్పు, ఇంకో 10,000 ఎక్స్ట్రా వస్తాయి. అత్తయ్య, 10,000 రూపాయలు అడ్వాన్స్ తెచ్చాయి. అత్త, మనం ఇక నక్కం తొక్కినట్టే, మన దశ తిరిగింది. ఇతని పేరు శంకర్, దుబాయ్లో పెద్ద వ్యాపారస్తుడు. మన మేనక బాగా నచ్చిందంట. 1,00,000 రూపాయలకి పర్మనెంట్ గా కొంటాడట. 1,00,000 రూపాయలే? ఈ దరిద్రపు కొట్టికి ఇంత రేటు పలుకుతుందా? వెంటనే తీసుకెళ్ళిపోమన్నాడు. ఓడలు నమ్మేస్తున్నావు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే మన అంటల్ని బొక్కలో చూస్తారు. చాలే మీరు ఊరుకోండి. అసలే నా కొడుకు రావాల్సిన 1,00,000 రూపాయల కట్నం రాలేదని నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు కూడా రాకుండా పోతే ఎలాగరా దేవుడా?
కంగారు పడకు, వితంతులకు పెళ్లి చేయమని వీరేశలింగం పంతులు గారు చెప్పారుగా. ఏమంటావు? మీ కోళ్లకు రెండో పెళ్లి చేద్దాం. ఆ 1,00,000 రూపాయలు శంకర్ దగ్గర నొక్కేద్దాం. భలే ఐడియా అల్లుడు. అమ్మా అయితే పెళ్లి ఏర్పాట్లు చేద్దామా? పెళ్ళే కదత్తయ్యా, పద ఇప్పుడే చేద్దాం. రండి. జారిపోయిన పసుపు కుంకాల్ని మేనక మరలా పొందగలిగిందంటే అదంతా మా అత్తగారి చలవే. ఇలాంటి అత్తామామలు దొరకడం నిజంగా మేనకు అదృష్టం. ఇప్పుడు చెప్పమ్మా, మేనకి ఇంట్లో స్థానికం పెట్టడానికి వచ్చిందంటావా? చెప్పండి, మీ బతుకుల్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిందా ఈ అమ్మాయి ఇక్కడికి? మీరు చెప్పండి, ఈ మేనక బజార్దే అంటారా? చెప్పుతుంది, మేనక నా రౌడీతో పాటు పంపించేస్తే పీడా విరగడైపోతుందన్నా. పంపించేమంటావా? భర్తను పోగొట్టుకున్న ఓ భార్య అత్తింట్లో బతికే కంటే అంగడి బొమ్మగా బతకడమే మేలనుకొని ఇల్లు వదిలి వచ్చేసిందంటే దానికి కారణం ఎవరు? ఈ 21వ శతాబ్దంలో కూడా ఓ అత్తా మామ విధవరాలైన కోడల్ని బర్రెలా గొర్రెలా బజార్లో అమ్మడానికి సిద్ధపడ్డారంటే దానికి కారణం ఎవరు? మనము, మన సమాజం. స్త్రీని దేవతగా కొలిచే ఈ వేద భూమిలో ఇప్పుడు ఆడది వండి పుట్టే కుక్క, చలి కాచుకునే హీటర్, వాడిపడేసే రేజర్. కాబట్టి ఈరోజు ఓ సైనికుడి భార్య ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎక్కడ న్యాయం? మనమంతా ఇక్కడ నిశ్చింతగా
ఆటపాటలతో ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం అక్కడ సరిహద్దుల్లో నిద్రాహారాలు మానేసి పహారా కాచే సైనికుడు. అలాంటి సైనికుడు మన కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసి చనిపోతే చనిపోయిన ఆ వీర జవాను భార్యకు ఇదేనా మనం ఇచ్చే గౌరవం? ఒక సైనికుడు దేశం కోసం ఎంత గొప్పగా పోరాడినా అతనికంటే అతని భార్య 1000 రెట్లు గొప్పది. ఎందుకో తెలుసా? ఆ సైనికుడి జీవితం ప్రమాదకరమైందని తెలిసి కూడా సంతోషంగా అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తన భర్త ప్రాణాలు యుద్ధంలో ఏ క్షణంలోనైనా పోవచ్చని తెలిసి వీరతిలకం దిద్ది చిరునవ్వుతో యుద్ధానికి పంపుతుంది. భార్య ప్రోత్సాహం, ప్రోత్బలం ఉండబట్టే ఆ జవాన్ యుద్ధంలో ధైర్యంగా పోరాడగలుగుతాడు. చివరికి చావడానికి కూడా తెగిస్తాడు. అంతటి గొప్ప త్యాగం చేసిన ఆ వీర జవాన్ భార్యకు ఇదేనా మనం ఇచ్చే విలువ? చనిపోయిన సైనికుల భార్యలకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. కానీ తమ సహాయం వాళ్ళకు చేరుతుందా? మధ్యలో వాళ్ళ బంధువులు, మధ్యవర్తులు కాజేసి వాళ్ళ బతుకులను బజారుపాలు చేస్తున్నారన్న విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. కొన్నాళ్లు ఇలాగే జరిగితే ముందు ముందు ఏ తల్లి తన బిడ్డను, ఏ భార్య తన భర్తను సైన్యంలో చేరడానికి ఒప్పుకోని పరిస్థితి వస్తుంది. అప్పుడు దేశ రక్షణకి ముప్పు ఏర్పడుతుంది. ఆలోచించండి. ఒక స్త్రీకి అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిర్భయంగా నడిచే స్వతంత్రం అక్కర్లేదు. పట్టపగలు తన ఇంట్లో 4 గోడల మధ్య గౌరవంగా బతకగలిగే స్వేచ్ఛనిస్తే చాలు. ఆ స్వేచ్ఛని, గౌరవాన్ని, జీవితాన్ని మేనక్కు నేనిస్తాను. ఆమె గతం గురించి నాకు అక్కర్లేదు. ఆమె రికార్డింగ్ డాన్సరు, బజారు మనుషులు నాకు అనవసరం. నా దృష్టిలో మేనకు పుష్కర గోదావరికి ఉన్నంత పవిత్రత ఉంది. అంతకు మించి నన్ను అర్థం చేసుకునే మంచి మనసు ఉంది. అందుకే మేనకు ఒప్పుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే ఈమెను పెళ్లి చేసుకుంటాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాలు. నీ నిజాయితీని శంకించి నిన్ను నానా మాటలోని అవమానించాను. తొందరపాట్లో నిన్ను అపార్థం చేసుకుని చాలా తప్పు చేశాను. నీకు భార్యనయ్యే అదృష్టాన్ని నాకు నేనే పోగొట్టుకున్నాను. మన ఇద్దరినీ కలపడానికి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ మేనక నాకంటే, వీళ్ళందరికంటే చాలా చాలా గొప్పది. నీకు మేనకి తగిన జోడి. బాలు, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం, ధర్మం. బెస్ట్ ఆఫ్ లక్.